హలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. బోనాల పండుగ రోజు మా బాబు బర్త్డే అని చెప్పాను కదా అండి. లాస్ట్ వీడియోని ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లాస్ట్ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే ట్యాగ్ చేస్తానండి. సో దానిపైన క్లిక్ చేస్తే ఆ వీడియోని అయితే చూడొచ్చు. అండ్ చిన్ను బాబు అయితే ఇంట్లోనే ఉన్నారు. పండుగ రోజు మా వదిన వాళ్ళు రావడంతో వాళ్ళని పంపించేసి ఇంకా శ్రీహాన్ బాబుకి కేక్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఇంకా రిలేటివ్స్ ఎవరైనా వస్తే తాగుతారని చెప్పేసి స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకొని వచ్చామండి. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పాను కదా లాస్ట్ వీడియో. మా వారు ఇంకా బందోబస్తుకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వంటలు అయితే చేశానండి. బగారా రైస్ చేశాను, చికెన్ చేశాను. మార్నింగ్ టిఫిన్స్ ఏం చేయలేదు, జస్ట్ వైట్ రైస్ చేశాను. వాళ్ళు మామిడి చట్నీ వేసుకొని తిన్నారండి. అండ్ ఇంకా నైవేద్యంలోకి వండిన బెల్లం బువ్వ, వీటితో అయితే లంచ్ అయితే మేము తినేసాము. ఇంకా చిన్నబాబు బర్త్డే కాబట్టి హడావిడిగా కట్ చేయించి ఇంకా మా వారు అయితే తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. సీరియస్లీ అండి, పండగ రోజు ప్రతి ఇయర్ అండి ఏ ఫెస్టివల్స్ వచ్చినా ప్రతి ఫెస్టివల్కి మా వారు ఇంట్లో అస్సలు ఉండరు. మా వారే కాదండి, అసలు ఏ పోలీస్ కూడా ఇంట్లో ఉండరు. వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా, వాళ్ళ హస్బెండ్స్తో పండగలు సెలబ్రేట్ చేసుకోవాలని నాకు కూడా చాలా ఆశగా ఉంటుందండి. అందులో నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ప్రతిసారి ఫెస్టివల్స్ ఏవైనా ఉన్నప్పుడు, స్పెషల్ డేస్ ఏవైనా ఉన్నప్పుడు తను డ్యూటీకి వెళ్ళడంతో నా ముగ్గురు పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. నాన్న ఎప్పుడు ఇంట్లో ఉండరమ్మా అన్నట్టుగా అయితే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి. ఇంకా అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి మా వారు ఇంకా బోనాల పండగకి నేను మొదటిసారి బోనం చేశానని చెప్పాను కదా, సో బోనాల వరకు గుడి దగ్గరికి అయితే వచ్చారండి. ఇంకా దాని తర్వాత లంచ్ తిన్నాక ఇంకా ఫాస్ట్గా చిన్నబాబుతో కేక్ కట్ చేయించిన తర్వాత ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. పండగల రోజున మా వారు మా ఇంట్లో లేకపోతే అసలు మాకు హ్యాపీగానే అనిపించదండి. ఆ పండగలాగా కూడా అనిపించదు. ఒకవేళ పండగ రోజు ఏవైనా స్పెషల్ వంటలు చేసినా కూడా మనస్ఫూర్తిగా వాటిని తినాలని కూడా అనిపించదండి. అక్కడ డ్యూటీలో మా వారు ఏం తిన్నారో అసలు తినలేదో అన్న ఆ ఆలోచనతోనైతే ఉంటాము ప్రతిసారి. అండ్ ఇంకా మేము మా ఇంట్లోనైతే హ్యాపీగా ఉండకపోవచ్చు, కానీ మా వారు తను విధి నిర్వహించడం వల్ల అక్కడ ఎలాంటి గొడవలు ఎలాంటివి ఏం జరగకుండా అందరూ ప్రశాంతంగా పండగలు జరుపుకోవాలి, ప్రశాంతంగా ఉండాలంటే తను డ్యూటీ చేయాల్సిందే, ఇంకా అది తప్పదు. ఇంకా తను డ్యూటీకి అయితే రెడీ అయిపోయారండి. నాకు చాలా బాధగా అనిపించింది. ఉండొచ్చు కదా అని నేను అడుగుతున్నాను, లేదు డ్యూటీ చేయాల్సిందే అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతున్నారండి. అండ్ తను కొన్నిసార్లు మాట్లాడిన మాటలు కొంచెం మనసుకు బాధగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ డ్యూటీ నెక్స్ట్ ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుందండి. ఇంకేం చేయలేం, ప్రతి పోలీసు కుటుంబంలో జరిగేదేనండి ఇది. కాకపోతే ఒక స్పెషల్ డే రోజు, ఒక పండగ రోజు, ఒక ఇంట్లో అందరం హ్యాపీగా ఉండాల్సిన రోజు కూడా తను మాతో ఉండట్లేదు అనేది ప్రతి పోలీసు కుటుంబంలో ప్రతి ఒక్క ఫ్యామిలీస్ అనుభవించేవేనండి ఇవి. అండ్ నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను.